నిన్న మొన్న వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విశాఖపట్నంలో ఉన్న అత్యంత విలువైన సుమారు 13 ఎకరాల దగ్గర మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లులు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను. అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. 33 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. లీజు కూడా సంవత్సరానికి 50 లక్షల ఎకరాకి 50 లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని. దాంట్లో వాళ్ళు చేసే కట్టడాలు సినిమా హాల్స్, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించమని అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరినీ సినిమాలు కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనే సంపద సృష్టించమంటే ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను.